అన్న అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్ బ్రో. అన్న ఆల్రెడీ ఎలక్షన్స్ తమిళనాడులో అయ్యాయి. ఆల్రెడీ టీవీకే గారికి 108 సీట్లు వచ్చాయి. అయితే ఈ 108 సీట్లు రావడం పక్కన పెడితే ఈ విజయం లోపల రెండు ట్రోల్స్ అని చెప్పాలా, కాంట్రవర్సీ అని చెప్పాలి, నాకు తెలియట్లేదు. అందులో మొదటిది టీవీకే గారు 108 సీట్లో ఒక సీట్ రిజైన్ చేస్తున్నారు. ఆ సీటు ఒక సీట్ ఏదైతే తిరుచుల సీటు త్రిషాకి ఇస్తామని చెప్తున్నారంట. దానికోసం మీకు ఏం చెప్తారు, అంటే దానికోసం మీరు ఏం చెప్తారు? చాలా మంచిదండి, ఒక మహిళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుందండి. ఎందుకంటే ఆయన చూసుకుంటే గట్రా ఆయన సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే ఇలా సినిమా అంటేనే తమిళ్, ఇలా వేలాది మంది లక్షలాది మంది కళాకారులు ఉన్నటువంటి స్టేట్ అది. అలాంటి స్టేట్లో స్టాలిన్కి భయపడి ఒక్కరు కూడా అసలు విజయ్ గారికి సపోర్ట్ చేయలేదండి. ఏ సినిమా పేరు చెప్పడానికి కూడా భయపడ్డారు. మనం చూసుకుంటే ఇక్కడ గతంలో మనం చూసుకున్న విషయాలను క్వశ్చన్ చేసారు, ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన కూడా ఏం చెప్పలేకపోయాడు, అంటే అది ధైర్యంగా చెప్పలేకపోయారు. ఇలా ధైర్యంగా ఒక మహిళగా ఇలా ఒక ధైర్యంగా వచ్చి విజయ్ గారికి సపోర్ట్ చేసిందంటే త్రిష గారు చాలా గొప్ప విషయం అనుకోవాలి. త్రిష గారికి అవకాశం ఇస్తే చాలా మంచి విషయం. ఎందుకంటే మహిళలకు కూడా ఇంకొక అవకాశం ఎక్కువ కల్పించినట్టు అవుతుంది, మహిళలకు న్యాయం చేసినట్టు అవుతుంది ఇస్తే. ఎందుకంటే ఇండస్ట్రీలో అంతమంది ఏమి మేధావులు ఉన్నా కూడా ఇలా సపోర్ట్ చేయకుంటే చాలా బాధపడ్డారు విజయ్ గారు కూడా. ఎవరు సపోర్ట్ చేయలేరు అనుకుని ఉన్నప్పటికీ కూడా ఒకటే నమ్మకం పెట్టుకున్నాడండి, కార్యకర్తలు నా వాళ్ళు, నా కార్యకర్తలు నాకు సపోర్ట్ ఉంది, ప్రజలు ఉన్నారు అని చెప్పేసి రెండింటిని కాన్సెప్ట్ పెట్టుకొని ముందటికేంటి విజయం సాధించండి, సక్సెస్ఫుల్ గారు. ఏదైనా త్రిష గారికి ఇస్తే టికెట్ చాలా మంచిదే. అయితే ఇదే 108 సీట్ల లోపల అందులో ఒక సీట్ తీసేయడం, ఒకటి త్రిష అయితే ఇంకా ఆయనకు కావాల్సిన 11 సీట్లు. ఈ ఒక సీటు ఆయన రిజైన్ చేస్తే ఆ 11 సీట్లు కూడా జగన్ గారి 11 సీట్లు ఇవ్వమని చెప్పేసి ట్రోల్ అయితే నడుస్తున్నారు ట్విట్టర్ మొత్తం. దానికోసం ఏం చెప్తారు? ఆ తప్పు విషయం అండి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో గుర్తుపెట్టుకోండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి చేసిర్రు. ఇంకా 11 సీట్లు అనేది ఆయన స్టేట్ కాదు కానీ, వాళ్ళ స్టేట్ వేరు, వీళ్ళ స్టేట్. ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవరైనా తల వంచాలండి. ఎందుకంటే డిఎంకే కానీ ఏఎండిఎంకే కానీ అంత పెద్ద పార్టీలో ఉన్నటువంటి పార్టీలే ఇలా చిత్తు ఓడిపోయినాయి. అక్కడ మనం ఒక పార్టీని ఉన్నప్పుడు ఇంకో పార్టీని ట్రోల్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి, విజయ్ గారికి జగన్ గారు అంటే అభిమానం ఉంది కాబట్టి ఇద్దరు కలిసిన ఫోటోని ఇక్కడ ఇట్లా చూపెట్టాడు. ఎందుకండి ఆయన కూడా ఒక ముఖ్యమంత్రి, సలహాలు తీసుకుంటారండి. ఎందుకంటే ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ అండి. ఇలా అదే కానీ కావాలనుకొని జగన్ గారి మీద ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఏదైనా కూడా ఎన్డీఏతోని పొత్తు పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను విజయ్ గారు. అలానే విజయ్ గారు కూడా అంటే ఒక రకంగా అంటే మతం కోసం అని మాట్లాడుతున్న విషయం కాదు. ఆయన కూడా ఒక క్రిస్టియన్ కాబట్టి ఎలా అయితే డిఎంకే లోపల స్టాలిన్ గారు ఎక్కువగా హిందువులను అణిచిపెట్టి ఉంచడము, క్రిస్టియన్కి ఎక్కువగా మెజారిటీ పవర్ ఇవ్వడం తప్ప అలా చేశారు. సో అలానే విజయ్ గారు కూడా చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఆ విధంగా ఏముండయండి. గుర్తుపెట్టుకోండి, విజయ్ గారు ఇవాళ చూసుకుంటే ఒక దళిత్ అయినప్పటికీ కూడా అన్ని వర్గాలకు సమకూర్చి అన్ని వర్గాలకు కూడా ఇలా మొత్తం మందికి సమానంగా టికెట్లు పంచడం జరిగింది, టికెట్ ఇచ్చిండు. అదే విధంగా చూసుకుంటే మనం ఆయన ఒక సామాజిక న్యాయం మనకు ఒక్కటే ఏర్పడుతుందండి. ఒక డ్రైవర్ కొడుకు ఒక ఆటో డ్రైవర్కి టికెట్ ఇచ్చిందంటే అందరి మీద ప్రేమ ఉన్నట్టే. ఎందుకంటే ఎవరో ఇష్టానుసారంగా మాట్లాడినంత మాత్రాన ఏం కాదండి. ఏదైనా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్ని వర్గాలు, అది ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ అందరు కూడా ఓటేసిన కాబట్టి అందరూ సరిసమానంగా చూసుకుంటా పోతూ ఉండే. ఎవరికి నచ్చినటువంటి రిలీజన్ ఉంటుందో వాళ్ళ వాళ్ళ సాంప్రదాయబద్ధంగా వాళ్ళని చూసుకుంటే అంతేదాని వేరే రిలీజన్ మతం మీద తొక్కేస్తా అంటే గట్రా ప్రజలు కూడా తొక్కేసే అవకాశం ఉంటుంది రాబోయే రోజులలో.